వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రకటించినటువంటి కొన్ని పథకాల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం ఒకటి. వీటికి సంబంధించినటువంటి వివరాలని ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందు ఈ సబ్సిడీ పైన ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ని ఉచితంగా ఇచ్చే విధంగా అక్కడ ప్రకటించడం, ఎన్నికలైన తర్వాత దాన్ని అమలు చేయడం జరిగాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి బీపీఎల్ కుటుంబానికి కూడా 3 గ్యాస్ సిలిండర్లని ఏడాదిలో ఉచితంగా ఇచ్చే విధంగా ఒక పథకాన్ని రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలు అధికారులు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. అయితే తెలంగాణలో అమలు చేస్తున్న ఈ పథకానికి సంబంధించి అక్కడ ఎలా అమలవుతోంది, దానికి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రణాళిక రూపొందించాలనే దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు ఒక పథకాన్ని సిద్ధం చేస్తున్నారు. ఉచిత పథకాన్ని అందించేందుకు లబ్ధిదారులను ఎలా ఎంపిక చేయాలి, ఇందులో ఎటువంటి అంశాలని ప్రాథమికంగా పరిగణలో తీసుకోవాలనే దానిపై కూడా కసరత్తు జరుగుతోంది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ తొలి 100 రోజుల్లోనే ఈ పథకాలని అమలు చేసింది. వీటిలో ప్రధానంగా ఉచిత బస్సు ప్రయాణం, అలాగే గ్యాస్ సిలిండర్ 3 ఉచితంగా ఇవ్వడం, అలాగే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వడం, అలాగే ఈ ఇతరత్ర పథకాలను కూడా వాళ్ళు విజయవంతంగా అమలు చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ సరఫరా చేయడం, అలాగే ఉచిత బస్సు ప్రయాణం పథకాలను కూడా త్వరగా అమలు చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు ప్రజల నుంచి కూడా ఈ పథకాలను త్వరగా అమలు చేయాలనేటువంటి విజ్ఞప్తి వస్తోంది. అలాగే ఎప్పుడెప్పుడు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందామనేది ప్రజల్లో ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం త్వరలోనే ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ఈ విధి విధానాలు ప్రకటించిన వెంటనే మరొక వీడియోతోటి అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.